వరంగల్ జిల్లాలో నల్లబెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన సంఘటన చేసుకుంది. మణిరాజ్ అలాగే నితీష ఇద్దరు కూడా కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే వాళ్ళిద్దరి క్యాస్ట్లు వేరు, వాళ్ళ కులాలు వేరు. అయితే ఇద్దరు కుటుంబ సభ్యులకి చెప్పినా గానీ వాళ్ళెవరు కూడా అంగీకరించలేదు. అయితే నితీషకి సంబంధించిన కుటుంబ సభ్యులు పూర్తిగా నిరాకరించారు. అయితే గత వారం రోజుల క్రితం మణిరాజ్ నితీషాన్ని తీసుకొచ్చి వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత సముద్రాల బాలరాజు అనే ఒక ఇంట్లో కూడా వాళ్ళిద్దరు కూడా తలదాచుకున్నారు. ఇది కూడా నల్లబెల్లి ఆ ప్రాంతానికి సంబంధించింది, ఆ మండలంలోనే వీళ్ళిద్దరు కూడా తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నితీష ఫ్యామిలీ దాదాపు 50 మందితో కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దాని తర్వాత వాళ్ళు భయపడి వాళ్ళిద్దరు ఆ ప్రేమ జంట ఇద్దరు కూడా మనీష అలాగే నితీష ఇద్దరు కూడా భయపడి ఆ వరంగల్లో ఉన్న నల్లబెల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఈ విషయాన్నంతా కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఇరుపక్ష కుటుంబాలకి కౌన్సిల్ ఇచ్చే ఏర్పాటు చేశారు. అదే టైంలో ఒక్కసారిగా నితీషాకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ దాదాపు 40 నుంచి 50 మంది పోలీస్ స్టేషన్ ఆవరణ లోపలికి వచ్చి వాళ్ళిద్దరిని కూడా చిత్తకు కొట్టి ఆ మహిళను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎవరైతే మణిరాజు ఉన్నారో ఆ అబ్బాయిని అయితే చాలా దారుణంగా కొట్టారు. అబ్బాయి పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆ గొడవనంతటి కూడా ఆపి ఎవరైతే దాడికి ప్రయత్నించారో వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అండ్ వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అలాగే ఇరుపక్షాల ఫ్యామిలీ మెంబర్స్ ని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఒక సినిమా రేంజ్ లో జరిగింది ఇదంతా కూడా. అంటే ఒక్కసారిగా రావటం, ఆ మహిళను నితీషాన్ని తీసుకెళ్లిపోయేందుకు ప్రయత్నించడం అంతా కూడా మన స్క్రీన్ పైన చూడొచ్చు. అలా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత దారుణంగా ప్రవర్తించారనేది మాత్రం మనకి స్క్రీన్ పైన పూర్తిగా కనిపిస్తుంది. కనీసం భయం లేకుండా మనం పోలీస్ స్టేషన్ లో ఉన్నాం, ఇక్కడ ఏదైనా నేరానికి పాల్పడితే మనకి ఇక్కడే శిక్ష వేస్తారనే భయం కూడా లేదు. పోలీసులు అంటే భయం కూడా లేకుండా ఆ రకంగా వాళ్ళు ఘటనకి దాడి చేయడానికి పాల్పడ్డారు. అలాగే ఇద్దరు కూడా మేజర్స్, వాళ్ళిద్దరికి చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళిద్దరు కూడా ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేజర్స్ కాబట్టి వాళ్ళ ఇష్టపూర్వకంగా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి పోలీసులకి చెప్పి రక్షణ కూడా కల్పించుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కులం వేరు, సో వర్గాలు వేరు కాబట్టి ఇరు కుటుంబ సభ్యులు కూడా దాడి చేసుకుందుకు ప్రయత్నించారు. అలాగే దీని తర్వాత మళ్ళీ ఇరుపక్షాలు రెండు కుటుంబ సభ్యులు కూడా ఇతరులపైన కేసులు కూడా పెట్టుకున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపించింది. ఒకసారి ఇదంతా కూడా సాయంపేట మండలం అరిపిల్లి మణిరాజ్ది తన స్వగ్రామం, అలాగే నితీషాది కూడా దగ్గర ప్రాంతంలోనే. సో ఈ సాయంపేట మండలానికి సంబంధించిన అరిపిల్లి మణిరాజ్ నితీషాన్ని లవ్ చేశాడు. కొన్ని రోజులుగా ఇద్దరు కూడా లవ్ చేసుకున్నారు. సో ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని చెప్పేసి అమ్మాయిని తీసుకెళ్లిపోయి బయట వేరే ప్రాంతంలో ఉంచి పెళ్లి చేసుకున్న పరిస్థితి. సో అలా చేసుకున్నందుకు వీళ్ళ కుటుంబ సభ్యులు దాడి చేశారంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి పూర్తి విషయాలని కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ బుధవారం సాయంత్రం రణరంగంగా మారింది. ఓ ప్రేమ జంట పెళ్లి వ్యవహారం ఊహించని ఉద్రిక్తలకు దారి తీసింది. అచ్చం సినిమా రేంజ్ లో ఒక ప్రేమ జంట యువతి బంధువులపై పోలీస్ స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లిన యువతి బంధువులు ఆ ప్రేమ జంటపై దాడికి పాల్పడ్డారు. అక్కడి నుండి యువతిని లాక్కెళ్లేందుకు బేభత్సం సృష్టించారు. వెంటనే పోలీసులు కలగజేసుకుని ఆ ప్రేమ జంటను రక్షించారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు. ఇరు వర్గాల పరస్పర ఫిర్యాదులతో కేసులు నమోదు చేసి విచారణ జరుపుకున్నారు. ఈ దాడి ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ లో జరిగింది. సాయంపేట మండలం అరిపల్లి గ్రామానికి చెందిన మణిరాజ్, నితీష అనే యువకుడు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారం రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట నల్లబెల్లి మండలం శనిగారం గ్రామంలోని సముద్రాల బాలరాజు అనే వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు సుమారు 50 మంది శనిగారం గ్రామానికి చేరుకున్నారు. యువతని అక్కడి నుండి లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. అక్కడి నుండి ప్రేమ జంట నేరుగా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసుల్ని ఆశ్రయించారు. యువతి కుటుంబ సభ్యులు యువకుడి బంధువులతో పోలీసులు కౌన్సిల్ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు వారితో మాట్లాడుతున్న క్రమంలోనే యువతి బంధువులంతా పోలీస్ స్టేషన్ లోపలికి చొచ్చుకెళ్లి ప్రేమ జంటను నల్లబెల్లి పోలీస్ స్టేషన్ నుండి బయటికి ఈడ్చుకొచ్చి స్టేషన్ ఆవరణలోనే విచక్షణ రహితంగా వారిపైన దాడి చేశారు. యువకుడిపై పిడిగుద్దులు గురిపిస్తూ యువతిని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాడికి పాల్పడ్డ పలువురిపై కేసులు నమోదు చేశారు. ప్రేమ జంట మేజర్లు కావడంతో వాళ్లకు కౌన్సిలింగ్ చేసి ఆశ్రయం కల్పించిన పోలీసులు అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇద్దరు మేజర్లే, కానీ కులాంతర వివాహం కావడమే ఇంతటి ఉధృతకు కారణమైంది. ఇరు వర్గాలు పరస్పర ఫిర్యాదులతో కేసులు కూడా నమోదు చేసుకున్నారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. సో గైస్, చూశారు కదా, ఒక సినిమా రేంజ్ లో యువతికి సంబంధించిన 50 మంది కుటుంబ సభ్యులు,
ఆమె కోసం వచ్చి ఆమెను ఈడ్చుకెళ్ళి ఎవరైతే ఆమె ప్రేమించిందో మణిరాజ్ అనే వ్యక్తిని దారుణంగా అతని పైన దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. అండ్ ఇద్దరు కూడా మేజర్లు కావడంతో పోలీసులు వాళ్ళకి ఆశ్రయం కల్పించారు. అండ్ వాళ్ళకి రక్షణ కూడా ఇస్తామంటూ కూడా వాళ్ళకి హామీ ఇచ్చారు. అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే మీరు దాడులకి ప్రయత్నిస్తే మాత్రం మీరు కుటుంబ సభ్యులు వారిపైన కఠినంగా శిక్షలు ఉంటాయంటూ కూడా చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు చెప్పారు. అండ్ పోలీసులకి ఇక్కడ గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరిని కూడా జాగ్రత్తగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ వాళ్ళు సేఫ్ గా రక్షణ కల్పించారని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇంకా ఇలాంటి కులాంతర వివాహాల గురించి, వర్గాల గురించి, కులాల గురించి కొట్టుకుంటున్నారంటే దీనికి మించిన దురదృష్టం ఉండదు. ఇంకా వీటిని మర్చిపోవట్లేదు. ఇంకా